సాధిస్తాం 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 ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా సాధిస్తాం 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 ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వర్ధిల్లాలి 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 భారత్ జై జై భారత్ జై 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 భారత్ జై జై భారత్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాజకీయ హోదా కల్పించాలి 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 ప్రత్యేక హోదా కల్పించే వరకు ఐక్యంగా పోరాడదాం 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 ప్రత్యేక హోదా ప్రకటించే వరకు ఐక్యంగా పోరాడదాం 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 ప్రత్యేక హోదా ప్రకటించే వరకు ఐక్యంగా పోరాడదాం జై భారత్ జై జై భారత్ జై జై భారత్ జై జై భారత్ జై భారత్ జెండా పక్కన జై భారత్ జై భారత్ జై జై భారత్ జై భారత్ అమ్మా జెండా తీయండి జెండా తీయండి రెడ్డి లక్ష్మీ నాయకత్వం రెడ్డి లక్ష్మీ నాయకత్వం ప్రత్యేక హోదా నాయకత్వం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా దయచేసి కూర్చోండి వాళ్ళందరూ కూర్చోండి టెంట్లో కూర్చోండి కుర్చీలు ఉన్నాయి మిత్రులారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మీరు యాక్చువల్గా 12వ ఫైనాన్స్ కమిషన్ దాంట్లో రంగరాజన్ గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన ఏం చెప్పారంటే ప్రాఫిట్ పెట్రోలియం అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. ప్రాఫిట్ పెట్రోలియం అంటే ఏ రాష్ట్రాలలో అయితే పెట్రోలియం నిధులు ఉంటాయో పెట్రోలియం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కానీ ఆ రాష్ట్రంలో ఈ నిలువలు ఉన్నందువల్ల ఆ రాష్ట్రానికి కూడా మనం లాభం కలగజేయాలని ప్రాఫిట్ పెట్రోలియం అని ఒకటి వచ్చింది. కాబట్టి 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే కేంద్రము రాష్ట్రము వీటిని 50-50% 50-50లో పంచుకోవాలని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ప్రాఫిట్ పెట్రోలియంలో ఒక్క పైసా కూడా మన రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదని చెప్పి మేము హోదా ఇవ్వము అని అంటున్నారు. మరి ప్రాఫిట్ పెట్రోలియం గురించి ఎందుకు మాట్లాడలేదని మనం అందరం కూడా అడగాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. ఆ ప్రాఫిట్ పెట్రోలియం కనుక ఇవ్వగలిగితే గత 13 సంవత్సరాల్లో మనకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చేది. మరి ఆ సందర్భంగా ఒక నీతి,
ఈ సందర్భంగా ఒక నీతి కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ప్రచారంలోకి వెళతామో ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఆ ఇష్యూ ఒకటి, ఆ విషయం ఒకటి మనందరికీ కూడా అర్థమవ్వాలని చెప్పి నేను సభ ముగించినా కూడా మళ్ళా ఈ విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.